ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. అత్యంత జనాభా కలిగిన దేశం కూడా మనదే. మరి ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే భారీగా ఖర్చు అవుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మనవే అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2023 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ఖర్చుల కోసం 2183.78 కోట్లను కేటాయించారు. ఇక 2024 ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో దానిని 2442.85 కోట్లకు పెంచారు. లోక్సభ ఎన్నికల కోసం గత ఏడాది 180 కోట్లు కేటాయిస్తే ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఏకంగా 1000 కోట్లను కేటాయించారు. ఇక ఓటర్ ఐడి కార్డుల కోసం గతేడాది 18 కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పుడు 404.81 కోట్లు అలాట్ చేశారు. ఈవీఎంల కోసం 34.84 కోట్లు, ఇతర ఖర్చుల కోసం 1003.20 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు 321.89 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 306.06 కోట్లను కేవలం ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా పబ్లిక్ వర్క్స్ కోసం 2.01 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం 13.82 కోట్లు కేటాయించారు. వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎన్నికల వ్యయం కోసం 3147.92 కోట్లు, ఎన్నికల సంఘ నిర్వహణ కోసం 73.67 కోట్లను అదనంగా కేటాయించారు. 1952లో 10.5 కోట్లుగా ఉన్న ఎన్నికల నిర్వహణ వ్యయం 2014లో 3870.3 కోట్లకు పెరిగింది. ఇక 1952లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉంటే 2019లో 91.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునే అర్హత పొందారు. 1957 సాధారణ ఎన్నికలను మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చు పెరుగుతూనే వచ్చింది. 2009లో 1114.4 కోట్లుగా ఉన్న లోక్సభ ఎన్నికల వ్యయం 2014లో 3870.3 కోట్లకు, అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది. 2004 నుండి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో ఈవీఎంల కోసం కూడా భారీగా కేటాయిస్తున్నారు. 2023 మార్చి నాటికి ఎలక్షన్ కమిషన్ వద్ద 31.03 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 22.15 లక్షల కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. 2014లో ఈసీ 3.82 లక్షల బ్యాలెట్ యూనిట్లు మరియు 2.5 లక్షల కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేసింది. ఈవీఎంల జీవితకాలం దాదాపు 15 ఏళ్లు కాబట్టి వీటిలో చాలా యూనిట్లు ఇప్పటికీ చలామణిలో ఉండే అవకాశం ఉంది. 2018-2023 సంవత్సరాలలో ఈసీ 13 లక్షలకు పైగా బ్యాలెట్ యూనిట్లు, దాదాపు 10 లక్షల కంట్రోల్ యూనిట్ల అదనపు ఈవీఎంలను సేకరించింది. ఇలా ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించే వేల కోట్ల రూపాయలు సాధారణ ప్రజలు ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించినవే. మరి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి కదా.